బౌలింగ్ కి సిద్ధంగా బాబు, బ్యాటింగ్ కి సూరిబాబు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు సూరిబాబు. సూరిబాబు నుండి మరొక 6, బ్యాక్ టు బ్యాక్ 6s. మ్యాచ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. మరి బాబు సూరిబాబుని ఆపుతాడో లేదో చూద్దాం. ఇచ్చే డాట్ బాల్, ఫుల్ టాస్ బాల్ మరొకసారి గాల్లోకి. ఫస్ట్ వికెట్ గోన్. డాట్ బాల్ తో ఫస్ట్ ఓవర్ ముగించాడు బాబు. సెకండ్ ఓవర్ వేయడానికి శ్రీను వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఫస్ట్ బాల్ డాట్ బాల్, మరొకసారి 6 కొట్టే ప్రయత్నంలో సూరిబాబు నుండి బంతి గాల్లోకి. సెకండ్ వికెట్ గోన్. మధ్యలో శ్రీను అయితే చాలా తెలివిగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్ తర్వాత సూరిబాబు నుండి సింగిల్ రన్. మరొకసారి లాంగ్ ఆఫ్ మీదుగా బంతి గాల్లోకి, ఫ్లాట్ గా ఫీల్డర్ చేతుల్లోకి. సూరిబాబుని బౌండరీ కొట్టనీయకుండా కట్టడి చేస్తున్నాడు శ్రీను. సెకండ్ ఓవర్ ని 6 తో ఫినిష్ చేశాడు సూరిబాబు. మూడో ఓవర్ వేయడానికి మళ్ళీ బాబు వచ్చాడు. కేవలం 1 రన్ మాత్రమే. మరొకసారి ఫుల్ టాస్ బాల్ గాల్లోకి, నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. ఫోర్త్ వికెట్ గోన్. సూరిబాబు నుండి 6 రన్స్. మరొకసారి 6 కొట్టే ప్రయత్నంలో సూరిబాబు నేరుగా ఫీల్డర్ చేతుల్లో కొట్టాడు. ఇట్స్ వికెట్. ఓవర్లో ఉన్న వికెట్లు లేవు సూరిబాబుకి. లోకల్ టీం వాన్ ద మ్యాచ్. నిజంగా మ్యాచ్ గెలవడానికి కారణం ఏంటంటే లోకల్ టీం ఫీల్డర్స్ చాలా బాగా ఫీల్డింగ్ చేశారు. ఒక్క క్యాచ్ కూడా మిస్ చేయలేదు. అలాగే వెల్ ప్లేడ్ సూరిబాబు. కంగ్రాచులేషన్స్ టు లోకల్ టీం.